The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. మనకి అంటే ఎన్ని అవర్స్ ఉండొచ్చు ఫిలిం అంతా కలిపి? 1 hour 48 minutes 49 minutes నో ఉంటుంది. యాడ్స్, ఇంటర్వెల్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంటర్వెల్ లేదు, లేదు, సినిమాకి ఇంటర్వెల్ లేదు. ఎందుకంటే సింగిల్ షాట్ కదా. ఇంటర్వెల్ ఉంటే మీకు సింగిల్ షాట్లో చూసిన ఫీల్ రాదు. ఓకే, ఫస్ట్ నేను డిస్ట్రిబ్యూటర్ గారికి అదే చెప్పాను, ఇంటర్వెల్ ఉండదు సార్ అంటే ఆయన కూడా ఆలోచించారు. థియేటర్స్తో మాట్లాడాలి అబ్బా, ఇది ఎప్పుడు ఇంతవరకు చేయలేదు మేము అనుకున్నారు. సినిమా చూసాక ఆయన కూడా నిజంగానే అన్నారు దీనికి ఇంటర్వెల్ ఉండదు, ఇంటర్వెల్ ఉండదు. ఎందుకంటే అలా వెళ్ళిపోతుంటుంది ఫ్లోలో. సో ఫస్ట్ టైం ఫర్ ఎవర్ ఇంటర్వెల్ లేని ఒక ఫిలిం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మేబీ హిందీలో హాలీవుడ్లో ఉండొచ్చు అలా ఇంటర్వెల్ లేకుండా, బట్ మన దాంట్లో ఇదే ఫస్ట్ టైం. సూపర్. సో ఇంకా యూనిక్నెస్ ఏంటి మీ సినిమాలో? యూనిక్నెస్ అంటే ఒకటే చెప్తాను నేను, ఒక మనిషి ఏ సపోర్ట్ లేకుండా ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశాడు. నేను అది ఇంపాసిబుల్ ఎందుకంటున్నా అంటే, ఒక షార్ట్ ఫిల్మ్ నాకు ఎంతోమంది కలిసిన వాళ్ళు అంటారు, ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికే మాకు చాలా కష్టమవుతుంది అన్న, మాకు డబ్బులు సరిపోవు, లేకపోతే హ్యాండ్ ఇస్తారు. మా ఫ్రెండ్ అనుకున్నవాడే హ్యాండ్ ఇస్తాడు అన్న షూట్ టైంలో, మాకు పోస్ట్ ప్రొడక్షన్కి డబ్బులు ఉండవు, మేము మధ్యలో ఆపేస్తాం సినిమాని. అలాంటిది ఒక ఇండస్ట్రీకి పరిచయం లేనివాడు, ఇండస్ట్రీ ఒక స్టూడియో గేట్ వాచ్మెన్ కూడా నాకు తెలియదు వచ్చినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు. అలాంటి ఇండస్ట్రీలోకి పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు ఆల్రెడీ, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్, అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు చాలా హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల డ్యాన్స్ ఉండాలి, మాస్ సాంగ్స్ ఉండాలి, మాస్ ఫైట్స్ ఉండాలి. ఇదంతా ఉన్న ఇండస్ట్రీలోకి ఒక పద్మవ్యూహం లాంటిది ఏం కాదు. ఎవడు తెలియనివాడు ఒక్కడే ఒక మిడిల్ క్లాస్ వరంగల్ చిన్న గలీలో పుట్టినవాడు వచ్చి అడుగు పెట్టాడు. అడుగు పెట్టి నేను సినిమా తీస్తాను ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి భయపడకుండా, అది అల్లాటప్ప సినిమా కాదు, అందరూ తీసే సినిమాలు కాదు, డబ్బు క్యాష్ చేసుకోవడానికి తీసే సినిమాలు కాదు, ఎవరు తీయని సినిమా తీస్తాను. అరే ఎందుకురా ఎవరు తీయని సినిమా తీస్తావు? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదురా మనది, కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓ సాంగ్ పెట్టు, ఓ డ్యాన్స్ పెట్టు, ఈ హీరోని హైర్ చేసుకో, ఈ ప్యాడింగ్ ఆర్టిస్ట్ని పెట్టు, మంచిగా సేఫ్ ఉంటావు నువ్వు. నాకు సేఫ్ కాదు, నాకు కావాల్సింది, నేను వచ్చింది కూడా సేఫ్గా చేయడానికి కాదు. కొడితే తెలుగు సినిమా హీరోగా ఇంకో నెక్స్ట్ 40 years ఉండిపోవాలి ఇండస్ట్రీలలో. అలా అని చెప్పేసి ధైర్యంతో, గట్స్ తోటి ఎవ్వరూ తీయని సింగిల్ షాట్ సినిమా తీశాక ఎవరికీ తెలియని నన్ను నేను 2-3 కోట్ల తెలుగు ప్రజలకు పరిచయం చేసుకున్నా, ఓన్గా ప్రమోషన్స్ చేసుకొని. ఏ స్టారు సపోర్ట్ చేయలేదు, ఏ యాక్టర్ సపోర్ట్ చేయలేదు, ఏ మీమ్ పేజ్ సపోర్ట్ చేయలేదు. ఒక్కనే ఉన్న డబ్బులలో 45 సిటీలు తిరిగి ప్యాంఫ్లెట్ పట్టుకొని ఇది నా సినిమా చూడండి అని చెప్పేసి అవన్నీ చేసుకొని ఇప్పుడు చేశారు. కరెక్టే, సినిమా తీశారు. సినిమా రిలీజ్ చేయడం ఇంపార్టెంట్. సినిమా ఎవరైనా తీస్తారు, కొన్ని డబ్బులు ఉన్నవాడు కొంత సినిమా తీస్తాడు. నువ్వు ఎలా రిలీజ్ చేస్తావు? థియేటర్లు ఎవరు ఇస్తారు నీకు? ఎవరు వెళ్ళి చూస్తారు థియేటర్లోకి సినిమా? నువ్వు ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అప్పుడు మైత్రి మూవీస్ ఇండియాలోనే టాప్ 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటే ఒకటి మైత్రి వస్తుంది. అలాంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళకి సినిమా చూపించి, సూపర్ రాజా అనేవాడు ఒకటి ఇది ఉంది వాడికి, వీడి క్యారెక్టర్ ఇది, వీడు మామూలుడు కాదు, వీడు తీసిన సినిమా వాళ్ళు చూశారు, ఈ సినిమా మామూలు సినిమా కాదు, ఇలాంటి యాక్టింగ్ ఎవరైనా చేస్తారా అనే కాంప్లిమెంట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి పొందాను నేను, ఇండియాలో ఎవరైనా చేస్తారా అని చెప్పేసి. ఆ డైలాగ్ మీ దాంట్లో కూడా వచ్చేస్తుంది. ఇదంతా చేసి నేను మైత్రి మూవీస్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ డీల్ ఒప్పించి సైనింగ్ అయిపోయి September 19th తెలంగాణనో ఏపీనో కాదు, ఇండియా వైడ్ మైత్రి మూవీస్ ఈ సూపర్ రాజా సినిమాని థియేటర్స్లో రిలీజ్ చేస్తుంది. ఈ సినిమాకి వెళ్ళడానికి మీరు థియేటర్స్కి రండి, ఈ సినిమా చూడడానికి థియేటర్స్కి రండి. మీరు 100% వస్తాం. అది ఎందుకు యూనిక్నెస్ ఏంటంటే, ఇది యూనిక్నెస్. ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ వరకు వచ్చాడు, అదే యూనిక్నెస్. ఎస్, ఒక పెద్ద జర్నీ అండ్ పెద్ద మహాసముద్రంలో ఈదుకుంటూ ఇప్పుడే ఒడ్డుకు వచ్చారు, ఇంక కంప్లీట్ గా తీసుకొచ్చేయాలి బయటకి అంతే సినిమా రిలీజ్ తర్వాత. సో అది మా బాధ్యత. సూపర్. అండ్ వన్ మోర్ థింగ్, ట్రైలర్ కట్లో ఒకటి చూసాం, ఏంట్రా చిరిగిపోయిన బట్టలు వేసుకొని టీషర్ట్, అది నిజంగా జరిగింది అని అమ్మ అంటది, అది నిజంగా జరిగింది చిన్నప్పుడు. అమ్మ ఇది స్టైల్, ఇది స్టైల్ అంటారు. సో ఏ చూసినా కూడా ప్రతి దాంట్లోనే అందరికీ ఈక్వల్గా కాకుండా ఏదైనా ఒక డిఫరెంట్గా ఉండాలి, ఒక యూనిక్గా ఉండాలి అనుకునేటువంటి యూనిక్ బాయ్. యా ట్రూ. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, ఎందుకు ఇంత యూనిక్గా చేశారు, మీ యూనిక్ పాయింట్ ఏంటి అని అడగడానికి రీజన్. అండ్ నాకు వన్ మోర్ క్వశ్చన్ ఏంటి అంటే, నిజంగానే మీరు యూనిక్గా ఉండడం కోసం మీరు కంపెనీస్కి వెళ్ళేటప్పుడు మీరు ఇచ్చే ఆన్సర్స్ కూడా ఆ యూనిక్నెస్గా ఉండడం వల్ల రిజెక్ట్ చేయడం జరిగిందా? అవును, ట్రూ.
ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అసిస్టెంట్గా జాయిన్ అయ్యి 3-4 ఇయర్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి స్క్రిప్ట్ రాసుకొని వెళ్తే ఛాన్స్ ఉండేదేమో. వీడికి తెలుసు, వర్క్ తెలుసు, సెట్లో ఎలా ఉంటాడో తెలుసు వీడికి. సో వీడికి ఇచ్చే స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది, బాగా నెరేట్ చేశాడు, ఇచ్చేద్దాం ఉంటుంది. నేను అలా ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయకుండా నేనే ఓన్గా స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది కదా. నాకేంటంటే అసిస్టెంట్గా చేయడం పెద్దగా స్టార్టింగ్లో ఒకసారి ట్రై చేశాను, ఆ డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చేసాను అనమాట. ఫస్ట్ ఒప్పుకున్న తర్వాత వేయలేదు. తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకు అసిస్టెంట్గా చేస్తే మళ్ళీ ఏమనిపించింది అంటే ఒక వాళ్ళ కింద ఉన్నట్టు అవుతుంది, వాళ్ళ ఐడియాస్ని తీసుకున్నట్టు అవుతుంది, నాకంటూ ఇండివిజువాలిటీ ఉండదు. ఇప్పుడు మీరు చూడండి తెలుగు ఫిలిమ్స్లో చాలా వరకు ఒకేలాగా ఉంటుంది. వై? బికాస్ వాళ్ళు ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ చేసి వచ్చారు. ఆ డైరెక్టర్ ఎలా చేస్తాడో, ఫ్రేమ్స్ ఎలా పెడతాడో, స్టోరీ ఎలా రాస్తాడో, మాస్ వైబ్స్ ఆ డైరెక్టర్కి ఎలా ఉంటాయో ఈ డైరెక్టర్ అవే ఇంబైబ్ చేసుకొని సినిమా తీస్తాడు. మోస్ట్లీ అలానే ఉంటాయి అనమాట. సో నాకేంటంటే మీకు ట్రైలర్ ఎందుకు అంత కొత్తగా అనిపించింది, నా ప్రమోషనల్ స్టైల్ ఎందుకు కొత్తగా అనిపించింది, సినిమా సింగిల్ షాట్ అనేది ఎందుకు కొత్తగా అనిపించింది, ఎక్కడ చేయలేదు నేను అసిస్టెంట్గా, ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకోలేదు, నేను నా ఓన్గా స్క్రాచ్ నుంచి క్రియేట్ చేసుకున్నాను అనమాట. అందుకని మీకు అన్ని యూనిక్గా ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. సూపర్. సో యూనిక్ స్టార్, సూపర్ స్టార్ రాజా. సూపర్ రాజా సరిపోతుంది. నాకు ట్యాగ్స్ ఇస్తుంటారు మా ఫ్యాన్స్, అన్న రియల్ స్టార్, యూనిక్ స్టార్, పీపుల్ స్టార్, ఎందుకురా బాబు ట్యాగులు, సూపర్ రాజాలోనే సూపర్ ఉంది కదా, అక్కడ వరకు ఉందాం చాలా అనుకుంటా. సూపర్ రాజా. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ అండి, చాలామంది మన సూపర్ స్టార్స్, సూపర్ హీరోస్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఫ్యూ పీపుల్ అయినా ఎక్సలెంట్ యాక్టర్స్, వాళ్ళు స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఆడియో ఫంక్షన్స్లో చెప్తూ ఉంటారు, లేదా కొంతమంది ఇంటర్వ్యూస్లో, కంటెంట్ స్ట్రాంగ్గా ఉండి అప్కమింగ్ ఉన్న ఏ యాక్టర్కైనా సరే మా సైడ్ నుంచి సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని. ఓకే. సో ఇంత కష్టపడి కంటెంట్ ఎక్సలెంట్ ఉంది, మీ కంటెంట్ని లైక్ చేసి టాప్ ఇండియాలోనే 5 ఉన్న ఈ డిస్ట్రిబ్యూటర్స్లో మైత్రి మూవీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 month అబౌవ్ అవుతుందా సైనింగ్ రీసెంట్గానే ఒక 15 days 2 weeks 1-2 weeks అవుతుంది, 1 or 2 weeks, మోస్ట్లీ 15 days అవుతుంది. ఈ 15 daysలో మైత్రి మూవీస్ తర్వాత కానీ మీరు ఆల్రెడీ బయట చేస్తున్నటువంటి ఈ మార్కెటింగ్, కష్టపడి బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, మెట్రోల్లో వెళ్ళి, ఆటోల్లో వెళ్ళి చేస్తున్నటువంటి ఈ ప్రమోషన్స్ చూసి కానీ, యూనిక్గా ఉన్నారని కానీ, ట్రైలర్ కట్ తర్వాత ఇంత బ్యూటీ ఉంది ట్రైలర్ కట్లో, ఏ హీరో కానీ ఏ యాక్ట్రెస్ కానీ ఎవరు కూడా మీకు పర్సనల్గా పింక్ చేయడం కానీ, వాళ్ళ మేనేజర్స్తో కబురు పెట్టడం కానీ అలాంటివి ఎవరు చేయలేదా? హీరోస్ ఎవరు చేయలేదు. బట్ తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గారు మీకు తెలుసు కదా, ఆయన స్టోరీ పెట్టారు తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మన రిలీజ్ పోస్టర్ని. అండ్ దెన్ హీ ఆల్సో మెసేజ్డ్ మీ. అంటే యాక్చువల్లీ తరుణ్ భాస్కర్ గారికి నేను స్ట్రగ్లింగ్ టైంలలో ఒక మెసేజ్ పెట్టాను నా స్ట్రగ్లింగ్ పీరియడ్స్లో. సో ఇట్లా నేను ఒక స్క్రిప్ట్ రాశాను, అది డిటెక్టివ్ థ్రిల్లర్ ఫిల్మ్, అది దాంట్లో నేను హీరోగా ఉన్నాం అనుకుంటున్నాను, మీరు డైరెక్ట్ చేస్తారా, ఇది డెమో ఫిల్మ్ అని చెప్పేసి లింక్ పెట్టాను. అప్పుడు ఆయన నుంచి రెస్పాన్స్ రాలేదన్నమాట. బట్ ఇప్పుడు పోస్టర్ రిలీజ్ అయ్యాక మైత్రి తీసుకున్నారని వీడియో పెట్టాక ఆయన వరకు వెళ్ళింది అనుకోండి, ఎందుకంటే కొందరు ట్యాగ్ చేసి ఉంటారు. సో ఆయన నాకు మెసేజ్ చేశారు పర్సనల్గా, ఇప్పుడే చూశాను ఆ డిటెక్టివ్ది మెసేజ్, అది 2022లో ఇప్పుడే చూసాను ఆ మెసేజ్, నువ్వు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నావు, ఆల్ ద బెస్ట్ నా టైప్లో మెసేజ్ పెట్టి ఆ రిలీజ్ పోస్టర్ని నేను అడగకుండానే ఆయన ప్రొఫైల్లో స్టోరీగా పెట్టారు. సో అదొక్కటి అయితే మంచి సపోర్ట్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు అయితే. బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే ఏంటంటే ఇట్స్ మైత్రి మూవీస్ చెప్పాలి, బిగ్గెస్ట్ సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి. చూడాలి ముందు ముందు ఎవరైనా హీరోస్ వస్తారా ఏంటి అని. సూపర్. అంటే మేబీ నేను అప్రోచ్ అయితే వాళ్ళు వస్తారేమో, అదొకటి ఉందేమో. బికాజ్ మనం వెళ్ళాడా తను వస్తే మనం ఇద్దామన్న టైప్లో వాళ్ళు ఉన్నారేమో. సో మనకు తెలియదు కదా. సో మేబీ నేను ట్రై చేస్తాను, చూద్దాం. ట్రై చేయండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సూపర్ రాజా గారు. అండ్ ఇంత మాట్లాడుకున్నాం కదా, సాయి పల్లవి గారి గురించి మాట్లాడుకోవద్దా మనం? మాట్లాడుకోవాలి, కానీ నేను అది ఎక్కువ రివీల్ చేయను బయట. సాయి పల్లవి క్యారెక్టర్ ఏంటంటే సినిమాలో కొంచెం సస్పెన్స్ ఉంటుందన్నమాట మీకు. సో నేను ఎక్కువ మాట్లాడకుండా అంటే ఆ అమ్మాయి గురించి ఎవరైతే యాక్టింగ్ చేశారో ఎక్కువ మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. బట్ సాయి పల్లవి క్యారెక్టర్ సినిమాకి చాలా, అంటే ఆమె ఎలాంటి క్యారెక్టర్ అంటే చాలా గొప్ప అమ్మాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జర్నీ చేసి ఒక అమ్మాయి కోసం వెళ్తున్నాను, ఆ అమ్మాయిని పట్టుకోవాలని, నన్ను వదలకుండా పట్టుకోవాలని అంటే ఆమె ఎంత గొప్పగా ఉండాలి. ఎవరు అల్లాటప్ప అమ్మాయి కోసం వెళ్తే ఇంద్రా బాబు మాకు ఈ సోది అంటారు ఆడియన్స్. సో ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత గొప్పగా రాశాను నేను. ఆమె గొప్పగా ఉంటేనే ఈ జర్నీకి వాల్యూ ఉంటుంది, సినిమాకి వాల్యూ ఉంటుంది. సో నేను ఎప్పుడు అమ్మాయిలని ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేస్తుంటాను బాగా. ఐ రెస్పెక్ట్ ఉమెన్ ఎ లాట్, ఐ లవ్ దెమ్ ఎ లాట్. సో మా అమ్మ నుంచి వచ్చింది అది. బికాస్ మా మదర్
చాలా ఇండిపెండెంట్ ఉమెన్ అనమాట, చాలా ధైర్యవంతురాలు. సో అందుకని నేను అమ్మాయిలని చాలా రెస్పెక్ట్ చేసి అలాంటి క్యారెక్టర్సే రాస్తాను నేను. సో అందుకనే స్టోరీ కూడా అలా ఫామ్ అయిందనమాట. సో అంత గొప్ప క్యారెక్టర్ని నేను వెళ్ళాలి, నాకు ఆమె లేకపోతే నేను లేనన్న టైప్లో. అందుకనే మీకు పల్లవి లాంటి ఇంపాసిబుల్ అమ్మాయిని దక్కించుకోవడం చాలా, అదొక ట్రైలర్లో డైలాగ్ ఉంటుంది చూసారా. ట్రూ. సో అందుకనే మరి లాస్ట్కి పల్లవిని దక్కించుకున్నారా లేదా అనేది మా అందరికీ సస్పెన్స్. యాక్చువల్లీ ట్విస్ట్ ఉంటుంది మూవీలలో. నేమ్స్ అంటే క్యారెక్టర్స్ అన్ని రియల్, స్టోరీ రియల్. ఎస్, ట్రూ. స్టోరీ రియల్, క్యారెక్టర్స్ రియల్, మదర్ ఫాదర్ రియల్. అంటే సాయి పల్లవి అనే పేరు కూడా రియలా అని? లేదు, ఆవిడ పేరు ఎస్తోనే స్టార్ట్ అవుతుంది, రియల్ లైఫ్లో అమ్మాయి పేరు. అంతే. సాయి పల్లవి అనేది నేను ఎందుకు పెట్టానంటే ప్రమోషన్ బాగా అవుతుంది అని చెప్పేసి. సాయి పల్లవి గారు మిమ్మల్ని ప్రమోషన్ కోసమే పేరు. బికాజ్ అది ట్రూత్ కదా. బికాజ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి పల్లవి గారు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. బికాజ్ ఆవిడ ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చెయ్యరు. నాకు ఇది నచ్చింది, ఇది నాకు మంచి అనిపిస్తుంది, అందుకనే చేస్తాన టైప్లో ఉంటారు ఆవిడ. మన సినిమాలో క్యారెక్టర్ కూడా చాలా గొప్ప క్యారెక్టర్ అని చెప్పాను ఇంతకుముందే రాసేటప్పుడు ఆ క్యారెక్టర్. సో ఏ పేరు పెడదామంటే నాకు ఒక్కటే పేరు గుర్తొచ్చింది. అండ్ సెకండ్ ప్రమోషన్ కూడా అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ చిత్ర అని పెట్టాను, అమ్మాయి పేరు, హీరోయిన్ పేరు. వాళ్ళ తర్వాత ఎందుకో నాకు చిత్ర నుంచి సాయి పల్లవి అయితే బాగుంటుంది. తర్వాత వాళ్ళ అని వచ్చింది, అక్కడ తాగిపోయింది ఏంటో మరి. వాళ్ళ అని ఏం లేదు. యాక్చువల్లీ నా కో యాక్టర్ ఉంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళకి చిన్న పాప ఉండేది అనమాట. ఆమె ఎప్పుడు చిత్రాంకుల్ అంటుంది నన్ను. రిహార్సల్స్ చేసుకుంటాం కదా వాళ్ళ ఫాదర్ నేను, ఎప్పుడు చిత్ర వస్తుంది, చిత్రాంకుల్ అంటుంది. సో మేబీ అది కాదు రీజన్ కదా, అది మెయిన్ రీజన్ ఏంటి అంటే చిత్ర అంటే ఇది స్పెషల్ ఉండాలి, ఏదో ఒక సంథింగ్ హట్కే ఉండాలి, లేకపోతే ఇది ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి అప్పుడు నాకు సాయి పల్లవి ఏలో వచ్చిందో నాకు తెలియదు, బట్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని అనుకుంటాను నేను. సాయి పల్లవి అని చాలా డైలాగ్స్ ఉంటాయి మూవీలో కూడా చాలాసార్లు అరుస్తాను నేను. సో అది మీకు చాలా హై ఇస్తుంది చెప్పాలంటే, ఆ మూమెంట్స్ చాలా హై ఇచ్చింది కూడా ఈ ట్రైలర్లో. ఇప్పుడు ఎక్కడికి పోయినా సరే సాయి పల్లవి. సో అందుకే ప్రమోషన్స్కి మెయిన్గా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నాకు తెలిసి పెట్టాను. సూపర్ రాజా గారు, ఇక్కడ వరకు దిస్ ఇస్ యువర్ స్టోరీ, ప్రజెంట్ రైట్ ఎనో అవుతున్న స్టోరీ, మీ పాస్ట్ది మీ ప్రజెంట్ది కలిపి ఉన్నటువంటి స్టోరీ సూపర్ రాజా అనేది. సో ఇక్కడితో అయిపోయింది. సినిమా సెప్టెంబర్ 19th రిలీజ్ అవుతుంది. ఆల్ థియేటర్స్లో, ఏపీ తెలంగాణ కాకుండా ఇండియా వైడ్ ఎక్కడున్నా కూడా అందరం చూస్తాం, తెలుగు వాళ్ళు. అక్కడితో అయిపోయింది. ఆఫ్టర్ సూపర్ రాజా ఏంటి ఈ మూవీ రెడీగా ఉన్నాయా? నేను స్టోరీ అనేది 2 monthsలో రాసేస్తాను నేను. నాకు చాలా ఇష్టం రైటింగ్ అనేది. అందరికీ అదే కష్టం, బట్ నాకు చాలా ఇష్టం. అండ్ నేను చాలా ఈజీగా రాసేస్తాను. 2 monthsలో స్టోరీ ఫినిష్ చేస్తాను. నాకు పెద్ద ప్రాబ్లం కాదు అది. బట్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక ఆ రిజల్ట్ బట్టి నేను డిసైడ్ అవుతాను మనకి ఎంత పెద్ద సక్సెస్ అయింది ఇది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలాంటివి తీస్తే బాగుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే ఇప్పటించి ఎక్కువ డిలే చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే స్ట్రగుల్ అయ్యి ఒక సినిమా కోసం 3.5 years పెట్టి తీసాం. నెక్స్ట్ ఫిలిం 1 yearలో రిలీజ్ చేయాలని ప్లాన్ ఉందన్నమాట నాకు. సో 1 yearలో ఇప్పుడు సూపర్ రాజా పర్సెప్షన్ అంటే ఆడియన్స్లో ఎలా ఉంది, ఇక్కడి నుంచి నేను ఎలా తీసుకెళ్ళాలి ముందుకి, ఎలా గ్రో అవ్వాలి, ఇప్పుడు తీసిన సినిమా కంటే బాగుండాలి, కొత్తగా ఉండాలి. సో దానికి ఎలాంటి స్టోరీ రావాలి, మనం ఎంత బడ్జెట్ పెట్టచ్చు ఈ సినిమాకి, ఎంత మార్కెట్ వచ్చింది మనకి, అండ్ నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను, నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని పెట్టచ్చు. ఏదైనా కొత్త ప్రొడ్యూసర్ వచ్చారనుకోండి, ఆయన అన్నారనుకోండి నా దగ్గర ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక స్టోరీ ఉంది, మీరు హీరోగా చేస్తారా. నేను ఆ స్టోరీ వింటాను, నచ్చితే మళ్ళీ అటు సైడ్ వెళ్తుంది. నా దగ్గర ఎవరు లేరు, నేను డబ్బులు ఇస్తాను అంటే నేనే మళ్ళీ రాయడం. సో ఇన్ని చాలా ఉంటాయి అన్నమాట. బట్ ఓవరాల్గా మాత్రం ఇంతకంటే కొత్త సినిమా, ఇంతకంటే ఇంకా మంచి సినిమా సెకండ్ ఫిలిం ఉంటుంది. అలా వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి. అంతే. సూపర్. ఇఫ్ ఇన్ కేస్ కథ నచ్చింది, ప్రొడ్యూస్ చేస్తారు, సూపర్గా ఉంది, బట్ హీరో మాత్రం నాకు ఇంకో హీరో కావాలంటారు, అప్పుడు ఏం చేస్తారు? లేదు నేను ఎప్పుడైనా నా కోసమే రాస్తాను స్టోరీ, వేరే వాళ్ళ కోసం రాయను. వేరే వాళ్ళ కోసం క్లారిటీ, అబ్బా ఎక్సలెంట్ క్లారిటీ ఇచ్చారండి. అసలు వేరే వాళ్ళ కోసం డైరెక్షన్ చేయను, రైటింగ్ చేయను, ఒక పేపర్ పైన ఒక అక్షరం కూడా పెట్టాను వేరే వాళ్ళ కోసం. బికాజ్ రైటింగ్ అనేది చాలా వెరీ గ్రేటెస్ట్ క్రాఫ్ట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. దాన్ని ఎవరికి పడితే వాళ్ళకి నేను యూజ్ చేయను. నేను ఎంతో కష్టపడి నేర్చుకున్న క్రాఫ్ట్ అది, కొన్ని ఇయర్స్ కష్టపడ్డాను దానికోసం. అది నా కోసమే యూజ్ చేసుకుంటాను. నా కోసం యూజ్ చేసుకున్నా కాబట్టే నేను ఇప్పుడు సూపర్ రాజాగా మేము ముందు కూర్చున్నాను. మీరు ట్రైలర్ అన్నారు కదా, చాలా పొగిడారు ట్రైలర్ని. ట్రైలర్ ఈ స్టోరీ టెల్లింగ్. అదొక స్క్రిప్ట్ రాశాను ట్రైలర్కి నేను. అదొక 6-7 pages స్క్రిప్ట్ ఉంటుంది. దాన్ని చాలా రిఫైన్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రైలర్లలో ఒక తల తిప్పినా సరే, ఒక షార్ట్, ఒక డైలాగ్లో ఒక వర్డ్ అయినా సరే చాలా ఆలోచించి రాసింది అది.
ఇక్కడ ఈ వర్డ్ పడాలి, ఇక్కడ ఈ డైలాగ్ పడాలి, ఈ మాడ్యులేషన్లో పడాలి. ఇది స్టోరీ టెల్లింగ్ అంటాం అనమాట. రైటింగ్ అది మీకు అంత 6 minutes అంత బోర్ కొట్టకుండా మీరు నాన్ స్టాప్ చూశారు అంటే రైటింగ్ ఈజ్ రియలీ గుడ్. సో ఆ రైటింగ్ నా కోసం యూజ్ చేసుకుంటాను, నేను ఎవరి కోసం పెట్టినా అనమాట. సో ఏదైనా సరే మీ నెక్స్ట్ ఎన్ని ఫిలిమ్స్ చేయాలన్నా కూడా యు ఆర్ ఓన్లీ రైటర్, యు ఆర్ ఓన్లీ యాక్టర్. నేను ఐఎమ్ ఓన్లీ రైటర్ అని చెప్పాను. వేరే వాళ్ళు ఒక డైరెక్టర్ మంచి స్క్రిప్ట్తో వచ్చారనుకోండి, నేను చేయడానికి రెడీ హీరోగా. ఎవరికి అంత లేదు, నాకు నచ్చే స్క్రిప్ట్స్ ఎవరు రాయట్లేదు అంటే నేనే రాస్తాను స్క్రిప్ట్, బికాజ్ ఐ నో రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ అన్ని తెలుసు కాబట్టి. సూపర్. సో ఒక సాంగ్ అయితే ఉంటుంది ఇందులో, ఎస్. డ్యూయట్ ఆర్ లేదు, ఫ్రెండ్స్, క్రేజీగా ఉంటుంది సాంగ్. సూపర్. నాకు ఒక డైలాగ్ కావాలి, మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి సినిమాలో? నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇదే డైలాగ్ చెప్తుంటాను. ఏది సాయి పల్లవి ఫస్ట్ వెళ్ళిపోతుంటుంది కదా, వెళ్ళిపోయినప్పుడు నాకు తెలుసు, ఆ న్యూస్ తెలుస్తుంది వెళ్ళిపోతుందని చెప్పేసి. అప్పుడు నేను నా ఫ్రెండ్ ఒక జర్నీ స్టార్ట్ చేసాను పట్టుకోవడానికి. ఆ జర్నీలలో నాకేంటంటే కొంచెం డ్రగ్స్ అంతా అలవాటు ఉంటుంది క్యారెక్టర్. అవును, నిజంగా డ్రగ్స్ అలవాటు ఉందా? హార్ట్ అటాక్ వచ్చిపోతే లేదు, క్యారెక్టర్లో క్యారెక్టర్కి ఉంది అనమాట, అలవాటు ఉంది. ఆ యాక్టింగ్ కూడా కొంచెం అలా క్రేజీగా ఉంటుంది. సో ఫ్రెండ్ అంటాడు అనమాట, ఎందుకురా నువ్వు ఇప్పుడే డ్రగ్స్ తీసుకున్నావు, మళ్ళీ డాక్టర్ ఏమో నువ్వు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు అన్నాడు. ఆ బండి ఆపరా బాబు, నేను అన్ని నువ్వు అంత ఎగ్జైట్ అవ్వకూడదురా. అది ట్రైలర్లో ఉంటుంది కదా, అది స్టార్టింగ్లో వస్తాయి అనమాట. గుద్దుతే నీ తల్లి పల్లవి ఉడ్బిన గుద్దుతా, అసలు మేము ఎంత ఘోరంగా ప్రేమించుకున్నాం రా, 2 బాడీలు వేరువేరుగా ఉన్నా సరే ఒకే బాడీలో ఎంత ఘోరంగా ప్రేమించుకున్నాం. అలాంటిది ఇప్పుడు గొట్టం కడితే 1 year తర్వాత ఉడ్బి అంట, అసలు ఎట్లా కనిపిస్తాను రా. అది ఇలా ఫ్లోలో ఒక 1400 డైలాగ్స్ మీకు వస్తూనే ఉంటాయి అన్నమాట. రియల్గా ఏమైనా హుడ్బీతో తన టైంలో రియల్ స్టోరీకి కనెక్ట్ అయ్యి కాదు ఇది, ఇంత రియల్లో ఇంత లేనన్నమాట. రియల్ లైఫ్ స్టోరీలో ఆమె క్యారెక్టర్, నా క్యారెక్టర్, ఆమె కొంచెం దాన్ని ఏమంటాం, నేను ఆమెతో ఎలా బిహేవ్ చేశాను ఒక టైంలలో, ఆమె దానికి ఎలా ఎఫెక్ట్ అయింది, లేకపోతే ఎలా కొన్ని పాయింట్స్ తీసుకొని దాని చుట్టూ స్టోరీ ఇది రాశాను. సైకో ప్రేమికుడు ఉన్నాడు అయితే మీలో కూడా. సైకో ప్రేమికుడు లేదు, అలా ఏం లేదు. సైకో ప్రేమికుడు ఉన్నాడు. నాకేంటంటే అమ్మాయి మనం లవ్ చేసినప్పుడు కొంచెం ఫైట్ చేయాలి కదా అనే టైప్లోనే ఉంటుంది. మరి అంత ఈజీగా వదిలిపెట్టడం అది ఎవరికైనా ఉంటుంది కదా, కొంచెం హార్ట్కి థ్రెడ్ ఉన్నప్పుడు అది కట్ అయినప్పుడు బ్లీడ్ అవుతుంది కదా. సో ఆ పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది చూపించినాం అనమాట ఈ సినిమాలో. అండ్ లాస్ట్కి ఏమవుతుంది, అది ట్విస్ట్ ఉంటుంది, సర్ప్రైజ్ ట్విస్ట్ అనమాట. అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ డిస్ట్రిబ్యూటర్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ ఎక్సైటెడ్. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ డీల్ ఇచ్చారు. సో డిస్ట్రిబ్యూటింగ్ అంతా హ్యాపీ. ఎస్, రైట్ నౌ. రైట్. సో అన్ని ఏరియాలో, అన్ని డిస్ట్రిక్ట్స్లో, అన్ని స్టేట్స్లో రిలీజ్ అవబోతుంది. రైట్. మనకు మంచి నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి, ఎన్ని వస్తాయి. అండ్ తర్వాత నేను చెప్పాను కదా ఇంతకుముందు మీకు, నా హార్డ్ వర్క్ బట్టి, బజ్ హైప్ బట్టి, అడ్వాన్స్ బుకింగ్ బట్టి ఇంకా కొత్త యాడ్ అవుతుంది. ఫైనల్గా సూపర్ రాజా ఫిలిం మాకు ట్రైలర్ కట్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ రియల్గా ఫేస్ చేసేటువంటిదంతా బాగా చూపించారు. అండ్ స్క్రీన్ ప్లే కానీ, అండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి నాయిస్ లేకుండా, టక్క 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 ఒక మ్యూజిక్ లేకుండా సినిమా మొత్తం ఒక 6 minutes 6 secondsని ఆ ట్రైలర్లో అలా కూర్చోబెట్టగలిగే క్యాపబిలిటీ ఆ ట్రైలర్కి ఉంది అండ్ ఆ సినిమాకు ఉంది. ఈ ట్రైలర్ ఏ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ యూజ్ చేసి అయితే రెడీ చేశాను, సినిమా అదే స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ యూజ్ చేశాను. సో మీకు ఇది నచ్చింది కాబట్టి సినిమా కూడా ఖచ్చితంగా మీరు బోర్ కొట్టకుండా కూర్చుంటారు, సింగిల్ షాట్ అయినా సరే. సూపర్. అండ్ మన ఇండియాలోనే ఫస్ట్ టైం మన తెలుగు ఫిల్మింగ్ ఇండస్ట్రీలోని 1 hour 48 minutes వితౌట్ ఇంటర్వెల్తో 1400+ డైలాగ్స్తో నాన్ స్టాప్గా ఒక సింగిల్ డైలాగ్తో కంటిన్యూగా వెళ్తున్నటువంటి సినిమా. సింగిల్ షాట్ సినిమా. 100 minutesలో ఒక్క కట్ కూడా ఉండదు. 100 minutesలో ఒక్క కట్ కూడా ఉండదు. చూడండి September 19th ఆన్ థియేటర్స్. యా. సో ఆల్ ద వెరీ బెస్ట్ సూపర్ రాజా గారు. అండ్ ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి, అండ్ టూర్స్ అన్ని కూడా చాలా హెల్దీ వేలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ సెలబ్రిటీస్ అందరూ కూడా, సూపర్ హీరోస్ అందరూ కూడా ఖచ్చితంగా మీ ఫిలింని ప్రమోట్ చేయాలని, ఇంకా మంచి బజ్ జనాల్లో క్రియేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వస్తే వెరీ హ్యాపీ. మనము మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఇక్కడ వరకు మనని మనం నమ్ముకొని వచ్చాము, అలానే మనని మనం నమ్ముకుంటూ ముందుకు వెళ్తాము. వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ వస్తే ఇంకా వెరీ హ్యాపీ. సూపర్. అండ్ లాస్ట్, ఇంత బాగా చెప్పారు, ఇంత అయింది, మరి మదర్ కోసం ఈ ఇంటర్వ్యూ త్రూ అమ్మకి, నాన్నకి, అక్కకి, అన్నయ్యకి ఏ మెసేజ్ చెప్పాలంటే చెప్తారు? వాళ్ళకి నేను ఏం చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ గుండెలోనే ఉంటారు. దిస్ ఈజ్ ద ప్లేస్ ఫర్ దెమ్. వాళ్ళకి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఆ ఫీల్ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట, ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఉంటుంది లోపల. అది ఫీల్ ఉంటుంది.
తెలుగు సినిమా హీరో అయి చూపిస్తాను, ఇంకో 40 ఇయర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హీరోగా సక్సెస్ఫుల్గా ఉంటాను అంతే. బికాస్ తను అదే కోరుకుంటుంది అండ్ అది తను చెప్తే తను హ్యాపీ ఫీల్ అవుతుంది. సూపర్. ఆ కోరికను నెరవేరుస్తానని ప్రామిస్ చేశారు మమ్మీ. అంతే, ప్రామిస్ చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ రాజా గారు. థ్యాంక్ యూ సో మచ్.